నగరాల హడావిడికి, కాలుష్యానికి చాలా దూరంగా అడవి మధ్యలో ఒక చిన్న గిరిజన ప్రాంతం. ఇక్కడ ఇల్లు ఒకదానికొకటి దగ్గరగా ఉండవు. అడవి ఒడిలో పచ్చని ప్రకృతి మధ్యలో ఒదిగిపోయి ఉంటాయి. వర్షాకాలం సమయంలో కట్టెలు దొరకడం కష్టం కాబట్టి ముందుగానే ఇలా కట్టెలను సిద్ధం చేసుకుంటారు. బురద, జారుతున్న మట్టి దారుల్లోనే వీరి జీవనం సాగుతుంది. ఆవు పేడ, మట్టి కలిపి అలికిన అరుగులోనే ఒక చిన్న గుంతలాగా చేసుకొని అందులో ధాన్యం వేసి రోకలితో దంపుడు బియ్యాన్ని దంచుకుంటున్నారు. అడవి బిడ్డలకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. బయట ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియని చిన్న చిన్న బుడ్డి బుడ్డి పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నారు. వాడి గుండు నిండా దెబ్బలు తగిలి పాపం చూడండి వాడి గుండు ఎలా అయిపోయిందో. కాలుష్యానికి దూరంగా అడవి తల్లిని నమ్ముకొని తమ కష్టంతో తాము బతుకుతున్న ఈ అడవి బిడ్డల జీవితం నిజంగా మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన ప్రపంచం. ఈ కుండలో కనిపిస్తున్నటువంటి వంటకం చాలా ప్రత్యేకమైనది. గిరిజనులు చాలా ఇష్టంగా తింటారు. మీకు గనక ఈ కూర ఏంటో తెలిస్తే గెస్ చేసి కామెంట్ చేయండి.